దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన రక్షకుడు, ప్రాణ విమోచకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి ఉన్నతమైన పరిశుద్ధమైన నామమునే కూడి వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిదండి, అందరూ బాగున్నారు కదా? మీ నిమిత్తం, మీ కుటుంబ నిమిత్తం అనునిత్యము మా కుటుంబ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో నిరంతరం ప్రార్థిస్తూనే ఉన్నాం. మీరు కూడా దేవుని పరిచర్య నిమిత్తమై, మా యొక్క కుటుంబాల నిమిత్తమై కూడా ప్రార్థించండి. మంచిది ప్రియులారా, సర్వాధికారి అయినటువంటి దేవాతి దేవుని కృపను బట్టి ఈ దినాన దేవుడి మాటలు మీతో పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ సదవకాశానికై నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ దినాన దేవుడు మనతో మాట్లాడనై ఉన్న అంశభాగం ఏమిటి అనగా కనాను యాత్ర. మీరు వింటున్నది నిజమే, కనాను యాత్ర. అయితే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క చోటకి నడిపించే విధానంలో గొప్ప పాఠాలు నేర్పుతూ ఉంటాడు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఎదురయ్యే ఉంటుంది. మనకి జీవితంలో జరిగిన నష్టాల నుంచో, జీవితంలో జరిగిన కొన్ని లాభాల నుంచో, ప్రతి సిచ్యువేషన్లో కూడా మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఒకటి ఉంటూనే ఉంటుంది. పలానా సమస్యలో ఇది చేస్తే బాగుంటుంది అని, పలానా అప్పుడు మనకి నష్టం జరిగింది కదా, ఇలా చేస్తే బాగుండేది అని చేసిన తప్పిదం తర్వాత ఒక మంచి అభిప్రాయానికి వచ్చి ఈసారి ఇలా చేయకుండా ఉంటే బాగుంటుంది అన్నటువంటి ఆలోచనలో ఒక మంచి ఆలోచన అనేది ప్రతి నష్టం తర్వాత, ప్రతి ప్రయాణం తర్వాత కలుగుతూనే ఉంటుంది. అయితే ఈ కనాను యాత్రకి, నేటి విశ్వాసగా ఉన్న మన జీవన యాత్రకి సంబంధం ఏమిటి? ఆనాటి దినాన కనాను యాత్ర ఎందుకంత దీర్ఘకాలికంగా జరుగుతూ వచ్చింది అంటే కేవలం దేవుని ఉద్దేశం, ఏర్పాటు, ప్రణాళిక, ఆ ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు నేర్పించాలనుకుంటున్నటువంటి పాఠాలే. అయితే ఇప్పుడు ఆ కనాను యాత్రలో దేవుని ఉద్దేశం ఏమై ఉందో, నేటి ప్రస్తుత దినాన ఈ విశ్వాసులుగా ఉన్న మన జీవన యాత్ర యొక్క ఉద్దేశం ఏమై ఉందో, రెండింటినీ పోల్చుకొని మనం చూస్తే గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. ఆ ఉద్దేశంగా పోల్చుకుని ఈరోజు ఆనాటి కనాను యాత్రకి, ఈ జీవన యాత్రకి యొక్క సంబంధం ఎలా ఉందో, దేవుడు మనకి ఏం నేర్పించాలి అనుకుంటున్నాడో దాన్ని మనం పరిశీలన చేద్దాం. ఒకవేళ అట్లా ప్రయాణం ద్వారా గొప్ప స్వారూప్యంలోకి తీసుకువచ్చి దేవుడు నడిపించిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. మనం ఉదాహరణకు ఆలోచిస్తే, తెరాహు కుటుంబం నుంచి అబ్రహామును తీసుకువచ్చి ఎన్నో నష్టాల ద్వారా, ఇరుకుల ద్వారా, శ్రమల ద్వారా నడిపించి ఒక్కో చోట ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతూ చివరికి గొప్ప స్వారూప్యంలోకి తీసుకువచ్చాడు. ఏమని? అబ్రహాము అన్న మాట గుర్తొచ్చిన వెంటనే విశ్వాసులకు తండ్రిగా, విశ్వాసులకు కర్తగా ఆ నామకరణం జరిగింది. రెండవదిగా మనం చూస్తే మోషేని, ఇజ్రాయేల్ ప్రజలని దేవుడు కనాను పంపించడానికి ఎన్నుకున్నటువంటి నాయకుడు. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు, విసుగుళ్ళు, గొనుగులు ఇజ్రాయేల్ ప్రజలు ఎంతగానో వారిని విసిగించేశారు. అయినప్పటికీ దేవుడు నడిపిస్తూ ఒక గొప్ప స్వారూప్యంలోకి తీసుకువస్తే ఆ మోషేకి తగినటువంటి గొప్ప నామకరణం ఏమిటి అంటే, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని. మూడవదిగా చూస్తే దావీదు, సొంత కొడుకు మామ తరుముతూ ఉంటే మరణం మరణం మరణం, ఎక్కడ చూసినా ఎటు చూసినా తరమబడటం, అటు పరుగులు తీయడం, ఇటు పరుగులు తీయడం. ఈ ప్రయాణాల నుంచి దేవుడు గొప్ప ఉద్దేశంతో నేర్పించింది ఏమిటి, స్వారూప్యంగా తీసుకువచ్చింది ఏమిటి అంటే, దేవుడే మాట్లాడుతున్నాడు సాక్షాత్తు. దావీదు నా హృదయానుసారుడు. ఈ అన్ని శ్రమల ద్వారా, ఈ ప్రయాణాల ద్వారా, ఈ యాత్రల ద్వారా, ఈ జీవన విధానాల ద్వారా దేవుడు మనందరిలో గొప్ప స్వారూప్యాన్ని చూడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. చూడడమే కాదు, ఆ స్వారూప్యంలోనికి తీసుకురావడానికి కూడా ఇష్టపడుతూ ఉన్నాడు. కనిపించినట్లుగా మార్గాలను కూడా సరళం చేస్తూ ఉన్నాడు. అయితే ఈ కనాను యాత్ర యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంతా చూసుకుంటూ, ఆ కనాను యాత్రకి, నేటి మన జీవన యాత్రకి కొంత పోల్చుకుని ఏమి నేర్చుకోవాలో దేవుడు మనకు నేర్పించలాగున ముందుకు వెళ్దాం ఆయన సహాయంతో. సరే, ఈ ప్రయాణం అంతటిలో దేవుని యొక్క ఉద్దేశం తప్పక కనిపిస్తుంది. వాస్తవానికి ఇజ్రాయేలు ప్రజలు, ఇజ్రాయేలుకి మూలపురుషుడైనటువంటి యాకోబు దగ్గర నుంచి ఈ మాట ఉద్భవించబడింది. ఇజ్రాయేలుగా, యాకోబుని ఇజ్రాయేలుగా మార్చడం,
అక్కడి నుంచి తరం వెంబడి ఇజ్రాయేల్ ప్రజల యొక్క విస్తీర్ణత, ప్రజాదరణ, ప్రజా సంఖ్య బాగా పెరిగిపోయి ఐగుప్తు యోసేపును ఎరుగని ఫరో రావడం, వీరు మనకంటే విస్తీర్ణంగా ఫలాభివృద్ధి చెందుతున్నారు, వీరు మన శత్రువులతో కలిసి ఎక్కడ మనపైన తిరుగుబాటు చేస్తారో అన్న ఉద్దేశంతో కఠినంగా ఎక్కువ శ్రమ పెట్టడం, ఎక్కువ వారి చేత పని చేయించుకోవడం, వారిని బాధ పెట్టడం, బాగా విపరీతంగా వారి పట్ల బాధ పెట్టడం అనేది, హింసించడం అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. ఆ సమయంలోనే ఇజ్రాయేల్ ప్రజల యొక్క మొర్ర దేవుడు విని మోషేని ఎన్నుకొని వారిని విడిపించడానికి నేను ఎన్నుకున్నానని చెప్పి పంపించడం, ఇదంతా జరుగుతుంది. ఫరోతో తెగుళ్ళు ఇవన్నీ దేవుడు మహాద్భుతాలు చేసి చివరికి ఐగుప్తు నుంచి వీళ్ళు ప్రయాణం అవుతున్నప్పుడు, వాస్తవానికి ఐగుప్తు నుంచి కనాను చేరుకోవడానికి నేరుగా వెళ్ళుంటే వారం లేదా 11 రోజుల్లో వెళ్ళిపోవచ్చు. ఈ హిస్టారికల్ మ్యాప్ని మనం చూస్తూ ఉంటే, అయినా వాస్తవానికి 450 నుంచి 500 కిలోమీటర్ల మధ్య దారే, అంతే వాళ్ళ యొక్క ప్రయాణం. కానీ దేవుడు ఒక ఉద్దేశం ద్వారా, ఒక ఏర్పాటు ద్వారా వారిని చుట్టూతా నడిపించుకుంటూ వచ్చాడు 40 సంవత్సరాలు పైబడి. మొత్తం వారు ప్రయాణించినటువంటి ప్రయాణం ఎంత అంటే 8500 కిలోమీటర్లు పైనే ప్రయాణించారు వాళ్ళు. ఎందుకు ఇంత దీర్ఘకాలికంగా జరిగింది? వెంటనే తీసుకెళ్ళిపోవచ్చు కదా. దేవాతి దేవుడు ఎందుకు వారిని అంత హింస పెట్టాలి? అప్పటికే ఐగుప్తు దేశంలో ఫరో చేత అంత ఇబ్బంది పడ్డారు కదా, వెంటనే తీసుకెళ్ళిపోవచ్చు కదా అన్న ఆలోచన మానవ దృక్పథంలో మనకు ఆలోచించినప్పుడు అనేక మందికి వచ్చి ఉంటుంది. బైబిల్ని అధ్యయనం చేస్తున్నప్పుడు చాలామంది అనుకునే ఉంటారు, ఎందుకు ఇంత దీర్ఘకాలికంగా ఈ ప్రయాణం జరిగింది, వెంటనే తీసుకెళ్ళిపోవచ్చు కదా అని చాలామంది ఆలోచించుకునే ఉంటారు. కానీ ఈ కానీలోనే పెద్ద హాని ఉంది. ఇప్పుడు పాస్టర్ గారు అంటూ ఉంటారు కదా, అయితే ఈ దేవుని ఉద్దేశం ఇక్కడ కనబడుతుంది మనకి. అది చూస్తే ఒకసారి మరి నిర్గమాకాండం 13వ అధ్యాయము 17వ వచనం. మరియు ఫరో ప్రజలను పోనీయక దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచునప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. వీరు ఈ ఐగుప్తు దేశం నుంచి రావడమే ఎక్కువ అనుకుంటే, ఈ దారి మధ్యలో ఫిలిస్తీన్ల దేశాన్ని దాటుకుని వెళ్ళాలి. వారేమో యుద్ధ సన్నద్ధులు, యుద్ధాన్ని ప్రావీణ్యతగా చేయువారు, ఎంతో బలిష్ఠులు. వీతో యుద్ధం ఎక్కడ చేసేది అని వీరు ఎక్కడా పశ్చాత్తాపపడి మరలా వెనుక్కు తిరిగి వెళ్ళిపోతారేమో, ఇక్కడికి వచ్చి చావడం ఎందుకు, ఐగుప్తులోనే ఉంటే ఆ ఫరో కింద బానిసత్వంగా బ్రతికి వెట్టి చాకరీ చేస్తున్నా సరే అక్కడ బ్రతికి ఉంటాం కదా అని వారుగా అనుకుని పశ్చాత్తాపడి తిరిగి వెళ్తారేమో. కాదు, వీరిని గొప్ప స్వారూప్యంలోనికి తీసుకురావాలి అని చెప్పి ఆ యొక్క ఫిలిస్తీన్ల మార్గం నుంచి పోనీయక, తర్వాత చూద్దాం నిర్గమాకాండము 13వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. ఆ తర్వాతటి వచనం, అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. వీరు ఇజ్రాయేలు ఇప్పటికే యుద్ధ సన్నద్ధులైపోయి అక్కడ ఫరో చేత అలసిపోయి సొమ్మసిల్లిపోయి అనేక బాధలతో వచ్చిన తర్వాత వీరు ఎలా యుద్ధం చేస్తారు? వీరు యుద్ధం చేయలేరు. కాబట్టి దేవుడు మరలా తిప్పి తీసుకువెళ్తూ ఉన్నాడు. అయితే ఇంత మార్గం ప్రయాణించడానికి, ఇంత దీర్ఘకాలిక ప్రయాణం జరగడానికి మొట్టమొదటిగా మనం మాట్లాడుకున్నట్లు దేవుడి ఉద్దేశం కనపడుతుంది. తర్వాత కేవలం అది దేవుని నిర్ణయం కాబట్టే ఇలా జరిగింది. అయితే ఇంత తిరిగి రావడం అవసరమా? అయితే అవసరమే. అవసరమే. దేవుడు వీరిలో దేవునికి నచ్చనివి, దేవుని దగ్గర ఆశీర్వాదం పొందుకోవడానికి అడ్డుగా వస్తున్నవి, దేవుడు వారితో నివాసం చేయడానికి అడ్డుగా వస్తున్నవి, దేవుడు వారిలో స్వారూప్యమైనవి చూడడానికి, నేర్పించడానికి, ఉన్నతమైనటువంటి స్థితిగతులకు తీసుకువెళ్ళడానికి, ఆ కనాను స్వాస్థ్యానికి నడిపించడానికి, కొన్ని విషయాలు నేర్పించడానికి ఈ యాత్ర జరిగింది. ఇంత ఆలస్యమైంది. దేవుడు కేవలం నడిపించడానికి, వాళ్ళలో ఉన్నటువంటి మస్టును తొలగించి, వారిలో ఉన్నటువంటి మలినత్వాన్ని తొలగించి,
గొప్ప స్వారూప్యతలోనికి తీసుకురావడానికే జరిగింది. మొట్టమొదటిగా ఒక 5 విషయాలు ఉన్నాయి. ఆ 5 విషయాల్ని చూద్దాం. మొట్టమొదటిగా ఈ దీర్ఘ ప్రయాణం వలన వాగ్దాన భూమి యొక్క విలువ తెలుసుకోవడానికి, మొట్టమొదటిగా ఈజీగా వస్తే మనకి ఏది దాని విలువ తెలియదు. వాస్తవానికి ఈ రోజుల్లో గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొన్ని సంవత్సరాల వెంబడి నిరంతరంగా ప్యూర్ మ్యాథ్స్ అని, అర్థమెటిక్ అని, రీజనింగ్ అని, కరెంట్ అఫైర్స్ అని, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్స్ అని ఎంతో ప్రయాస. ఈ వాక్యం వింటున్న తల్లులు, మీ బిడ్డలు కూడా ఈ ప్రయాస ఎంతోమంది పడి ఉంటారు గవర్నమెంట్ జాబ్స్కి. అయితే ఇంత ప్రయాస పడకుండా నేరుగా ఎగ్జామ్ని అటెండ్ చేసేసి ఆ జాబ్ వస్తే దాని విలువ తెలుస్తుందంటారా? జాబ్ అనే కాదండి, వాస్తవానికి ఈ ఈ విధానాల్లో ఎంతోమందికి ఈజీగా వస్తే, అది ఈజీ మనీ అవ్వచ్చు, ఈజీగా వచ్చే సహాయం అవ్వచ్చు, ఆశీర్వాదం అవ్వచ్చు, ఏది ఊరికే అలా వస్తే దాని విలువ తెలియదు. దేవుడు అంత అద్భుతాలు చేస్తూ, అన్ని ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఈ బిడ్డలను నడిపించడానికి తీసుకువచ్చి నేరుగా పంపించేస్తే ఆ కనాను దేశం యొక్క విలువ అనేది వీరికి తెలియదు. ఆ విలువను తెలియచేయడానికే దేవుడు అంత దీర్ఘకాలికంగా నడిపించడానికి మొట్టమొదటి అంశమై ఉంది దేవుడు నేర్పించాలనుకున్న విధానాల్లో. మా జీవితంలో కూడా అంతే. ఈ నేటి ప్రస్తుత దినాల్లో ఒకవేళ ఈజీగా మనకు వచ్చేయాలి అన్న ఆలోచన ఉంటే అది తప్పు. ఇక్కడ కనాను యాత్రలో ఇజ్రాయేల్ ప్రజల్ని మొట్టమొదటిగా విలువ తెలియడానికి నడిపించాడు. రెండవదిగా మనకు కూడా ఈ ప్రస్తుత దినాల్లో ఆయన విలువను తెలియజేసే దేవుడై ఉన్నాడు. అది రక్షణ లేదా ఆశీర్వాదం, నిత్యరాజ్యం, ఏదైనా సరే విలువతో కూడింది. దానికి ప్రయాస చెల్లించాల్సిందే, మన ప్రయాస పడాల్సిందే. రెండవదిగా చూస్తే మార్గం మధ్యలో స్థిరపరచడం కోసం వారిలో సనుగులు, గొనుగులు ఎన్నెన్నో. స్థిరత్వం లేని మనస్తత్వంతో ఉన్నారు. వెళ్ళిపోదామా, ఉందామా, ఎందుకు తీసుకొచ్చావు మమ్మల్ని, చంపడానికేనా, మేము ఇంత దూరం వచ్చింది చావడానికేనా, అదేదో అక్కడే ఉంటే ఆయన దగ్గర పని చేసుకుని బ్రతికే వాళ్ళం కదా అన్న ఎన్నో మాటలు మోషేతో. అయితే ఈ ఆలోచనల నుంచి తప్పించి దేవుడు స్థిరపరచడానికే నడిపించాడు. ఇంత దీర్ఘకాలిక ప్రయాణం జరిగింది. మూడవదిగా చూస్తే ఫిలిస్తీయులతో యుద్ధం తప్పించడానికి, వారు యుద్ధశూరులను మనం మాట్లాడుకున్నాం, యుద్ధాల్లో ప్రావీణ్యత గలవారని మాట్లాడుకున్నాం. వీరి నుంచి దూరపరచడానికి దేవుడు ఎంత దీర్ఘకాలికంగా తిప్పుతూ వచ్చాడు ఎర్ర సముద్రం చుట్టూ. నాలుగవదిగా శ్రమల గుండా బలపడటం కోసం, ఆ శ్రమల ద్వారా, ఇరుకుల ద్వారా, పడుతున్న ప్రయాసంతటి ద్వారా బలపరచబడడానికి దేవుడు నడిపించాడు. ఆకలి దప్పికలు అవ్వచ్చు, నీళ్ళ విషయం అవ్వచ్చు, నివాస విషయం అవ్వచ్చు, అన్ని విషయాల్లో వారు బ్రతకడానికి ఎన్నో బాధలు పడ్డారు. ఆ జీవన ప్రయాణంలో ఎన్నో బాధలు పడ్డారు. అయినా దేవుడు బలపరిచాడు. వారి చెప్పులు అరగలేదు, వారి దుస్తులు మట్టితో కొట్టుకుపడలేదు. దేవుడు అంత ఘనంగా నడిపిస్తూ వచ్చాడు. అయితే మొట్టమొదటిగా ప్రయాణం ద్వారా ఒక విలువను చూయించడానికి వాగ్దాన దేశం పట్ల, రెండవది మార్గం మధ్యలో స్థిరపరచడానికి, మూడవదిగా ఫిలిస్తీయులతో యుద్ధం తప్పించడానికి, నాలుగవదిగా శ్రమల గుండా బలపరచడం కోసం దేవుడు నడిపించాడు. సుఖవంతంగా చేయడానికి, ఇప్పుడు శ్రమ పడినా సరే, పెద్దలు అంటూ ఉంటారు, రే ఇప్పుడు కష్టపడినా సరే రేపటి రోజున సుఖాన్ని అనుభవిస్తావురా, ఇప్పుడే కష్టపడు, ఇప్పుడే సోమరిగా ఉండొద్దు. వాస్తవానికి మనం ఇజ్రాయేలీలు, ఫరో అంటాడు ఒక మాట, ఇజ్రాయేలీలు సోమరులు అనే ఒక మాట ఉంటుంది ఆదికాండంలో. అయితే సోమరులుగా ఉన్న వీరిని ఇప్పుడు కష్టపడితే తర్వాత ఖచ్చితంగా మంచి సుఖాన్ని అనుభవిస్తారు అని చెప్పి దేవుడు ఈ శ్రమల మార్గంలో నుంచి నడిపించుకుంటూ వచ్చాడు. మరి మనం ఆలోచించుకుందాం, మీలో ఎవరైనా ప్రస్తుతం దేవుడు నమ్ముకున్న తరువాత విశ్వాసులుగా పిలువబడుతున్న మనం ఊరికే విలువ ఉన్న వాటికి త్వరగా వచ్చేయాలని చెప్పి ఎంతమందో ఆలోచిస్తూ ఉన్నారు. ప్రస్తుత దినాల్లో కొత్తగా వస్తూ ఉన్నారు. మన కొరకు రక్షణ ఉంది, నిత్య నివాసం ఉంది, నిత్య రాజ్యం ఉంది అని ఆలోచించకుండా క్షణికమైనటువంటి ఆశీర్వాదాల కోసం గర్భఫలమనో, జాబ్ అనో, ఇతర వ్యాపారాల్లో సక్సెస్ని సాధించాలనో, ఎలాగోలా మేమైతే సెటిల్ అయిపోవాలి, ఈ దేవుడికి వస్తే గొప్ప అద్భుతం జరుగుద్దని, అది తప్పండి. 100% తప్పు. క్రైస్తవుడు శ్రమ అనుభవించకుండా దేవుని స్వారూప్యంలోనికి కానీ, ఆశీర్వాదంలోనికి కానీ, అభివృద్ధిలోనికి కానీ అడుగులు వేయక ఆవశ్యకం. అడుగులు వేయలేడు, ఖచ్చితంగా శ్రమ అవసరం.
నలగొట్టబడట శ్రమ అవసరం, ఖచ్చితంగా నలగొట్టబడాలి దేవుని చేత. దేవుని వాక్యం చేత మన హృదయలో ఉన్నటువంటి పాపపు క్రియలను తుడిచివేసుకోవాలి. అప్పుడే దేవుడు మనల్ని సరి అయినటువంటి సుఖప్రదమైనటువంటి ప్రయాణంలో నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇక్కడ ఈ కనాను యాత్రలో ఇజ్రాయేల్ ప్రజలకి జరిగింది కూడా అదే. ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, ఇరుకుల ద్వారా గొప్ప స్వారూప్యంలోనికి దేవుడు తీసుకువచ్చి అభివృద్ధి వాగ్దానం చేసినటువంటి దేశానికి పంపించి సుఖప్రదంగా నా బిడ్డల్ని చూసుకోవాలన్నటువంటి ఆశ. అందుకే ఇంత ప్రయాణం జరిగింది. ఒక్కొక్కటి మనం ఆలోచిస్తూ ఉండగా అర్థమవుతోంది కదా దేవుడు ఎందుకు అలా చేశాడని. ఒకప్పుడు అనుకునే ఉంటారు చాలామంది, ఇంత కఠినాత్ముడా దేవుడు, ఇంత విధంగా అంత శ్రమ పెట్టాలా, ఒకేసారి తీసుకెళ్ళిపోవచ్చు కదా అని చాలామంది ఆలోచించుకుని ఉంటారు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉండగా ఆ ఆలోచన అది మెల్లమెల్లగా తొలగిపోతుందని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. ఐదవదిగా చూస్తే వారి అహంకారాన్ని, అత్యాశని అణిచివేయడం కోసం, ఇజ్రాయేల్ ప్రజల యొక్క అహంకారాన్ని, అత్యాశని అణచివేయడం కోసం దేవుడు ఇంత దీర్ఘకాలికంగా ప్రయాణం చేయించాడు. 5 విషయాలు చూసాం. 5వదిగా వారి యొక్క అహంకారాన్ని తొలగించడానికి ఈరోజు కూడా దేవుడు వారి యొక్క అహంకారాన్ని, అత్యాశని తొలగించి సరి అయినటువంటి అందరినీ ప్రేమ ఆప్యాయతలతో ఒకరినొకరు ఈ యాత్రలో మేము మీకు తోడుగా నిలబడతాం, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా మోషే, మేము కూడా నీకు తోడుగా నిలబడతాం అన్న మాట కొద్దిసార్లే చూస్తాం. వాస్తవానికి అహంకారంతో కూడా ఇది తినడానికి మేము ఇక్కడికి వచ్చింది, మాకు మాంసం లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పి సనుగుతూ గొనుగుతూ ఉన్నారు. అది అహంకారం కదా? అహంకారమే. వాస్తవానికి కొత్తగా వచ్చిన విశ్వాసుల్లో కూడా సేవకుడు ఎదుర్కొనే కొంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఇదొకటి. మేము ప్రార్థనకు వచ్చాం, దేవుడు ఖచ్చితంగా ఏదో కార్యం చేస్తారు అన్నారు కదా, ఏది మా జీవితాల్లో ఇంకా కార్యం జరగలేదే, మాకు ఇంకా గర్భఫలం రాలేదే, మాకు ఇంకా మా జీవితాల్లో అద్భుతకరమైనది ఏది జరగలేదు కదా, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు అన్నీ అని మీరు చెప్పారు కదా, ఎక్కడా? విశ్వాసం లేని అల్ప విశ్వాసంలో ఉన్నటువంటి వచ్చే మాటలు ఇవన్నీ. నా దేవుడు నిజంగా ఘనమైన దేవుడే, కొంత ఆలస్యమైనా సరే ఖచ్చితంగా ఆశీర్వదించే దేవుడే అని ఆలోచించక క్షణమాత్రపు ఆలోచనతో, అత్యావేశంతో, అహంకారంతో, సరి అయిన ఆలోచన లేక అజ్ఞానత్వంతో మాట్లాడే మాటలు ఇవన్నీ. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజల్లోనూ చూస్తున్నాం, నేటి తర ఈ ప్రస్తుత దినాల్లో ప్రజల్లో కూడా చూస్తున్నాం. మీ సంఘాల్లో కూడా చాలామంది ఉండుంటారు, లేదా మీలో కూడా కొంతమంది ఉండుంటారు. వచ్చిన వెంటనే అద్భుతం జరగాలనో, వచ్చిన వెంటనే అనుకున్నది ఏదైతే ఉందో అది తప్పక నా దేవుడు చేసేయాలి అని అనుకుంటారు. అసలు దేవుడి చిత్తం ఏమై ఉందో ఏమో. దేవుడు ఎందుకు నిదానిస్తూ ఉన్నాడు ఇక్కడ? ఇంత నిదానంగా, ఇంత దీర్ఘకాలికంగా, ఇంత లేటుగా ఎందుకు జరిగింది? గొప్ప విలువను చూయించడానికి, గొప్ప స్వారూప్యంలోనికి తీసుకురావడానికి. మన జీవితాల్లో కూడా అంతే. కొన్నిసార్లు కొన్నిటిని నిదానించి దేవుడు జరిగించిన దానికంటే గొప్ప మేలు దాని వెనక దాగి ఉన్నది అని అర్థం. దానికి అది అర్థం చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి. అయితే ఈ కనాను యాత్రకి, ప్రస్తుత ఈ జీవనయాత్రకి పోల్చుకుంటే దేవుడు ఒక గొప్ప పాఠాన్ని మనకు నేర్పించాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాడు కదా. అదేంటో చూసి ఒకసారి పొంతన చేసుకుందాం. ఆనాటి కనాను యాత్రలో ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయేల్ ప్రజల జీవనయాత్ర, ప్రస్తుత మన యాత్రకి సంబంధం ఏమిటో చూసి దానికి దీనికి పోల్చుకుని ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకుందాం ఈ సమయాన. ఆనాడు ఐగుప్తు దేశం అనేది ఈనాడు ఇహలోకానికి సంబంధించింది. ఆనాడు ఐగుప్తు దేశం అనేది ప్రస్తుతం ఈనాటి ఇహలోకం. ఆ తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు బానిసత్వం నుంచి విడుదల పొందారు. ఐగుప్తు నుంచి బానిసత్వం నుంచి విడుదల పొందారు. అయితే మనం కూడా ఇహలోకంలో ఉన్న మనం పాపాల నుండి విడుదల పొందాలి. మొట్టమొదటిగా ఐగుప్తు, ఆనాటి ఐగుప్తు ఈనాడు ఇహలోకానికి సంబంధం. రెండవదిగా బానిసత్వం నుంచి విడుదల పొందారు ఇజ్రాయేల్ ప్రజలు దేవుని ద్వారా. ఈరోజు పాపముల నుండి మనం కూడా విడుదల పొందాలి ఆ గొప్ప నాథుడి ద్వారా. మూడవదిగా వారి ప్రయాణంలో ఎర్ర సముద్రాన్ని దాటారు. మీ అందరికీ తెలిసిందే, వారి ప్రయాణంలో ఎర్ర సముద్రాన్ని దాటారు. మనం కూడా ఎప్పుడైతే ఈ ఇహలోకంలో పాపము నుండి విడుదల పొందిన మనము, ఆ తర్వాత జరిగే గొప్ప క్రియ ఏమిటి అంటే మనందరం బాప్తిజం పొందాలి. ఎర్ర సముద్రాన్ని దాటిన వారు మనం కూడా మన పాపాలన్నిటినీ కడిగి వేసుకుని బాప్తిజం, నూతనంగా జన్మించబడాలి. ఆ తరువాత పాటలు పాడారు, జరిగిన గొప్ప అద్భుతాన్ని బట్టి దేవుని ఘనపరిచారు. మన జీవితంలో కూడా రక్షణ దేవుడు మనకి అనుగ్రహించాడు కావున, జీవితాల్లో ఎన్నెన్నో ఘనకార్యాలు చేశాడు కావున మనము కూడా ఆయన కీర్తనలతోనూ
స్తుతులతోనూ ఆయన నామ మహిమార్థమై నిత్యము స్తుతిస్తూనే ఉండాలి, నిత్యము ఆయన మహిమ పరుస్తూనే ఉండాలి. చూసారా, ఆనాటికి ఈనాటికి చాలా దగ్గర సంబంధం ఉంది కదా. మొట్టమొదటిగా మనం చూసుకున్నాం, ఐగుప్తు నుంచి ఇహలోకం ప్రస్తుత దినాలలో బానిసత్వం నుంచి విడుదల ఇజ్రాయేల్ ప్రజలకి, మనకి పాపము నుండి విడుదల. మూడవదిగా దారి ప్రయాణంలో ఎర్ర సముద్రాన్ని దాటడం, మనము పాపములన్నిటినీ విడిచిపెట్టి బాప్తిజం పొందడం. తర్వాత చూద్దాం, పాటలు పాడారు, మనం కూడా అంతే, కీర్తనలతోనూ దేవుని యొక్క ప్రార్థనలతోనూ ఆయన ముందు యాచనలతోనూ నిత్యం ఆయన గణపరిచేవారుగా ఉండాలి. మనం పరలోక ఆహారంని అంటే దేవదూతల ఆహారం మన్నాను భుజించారు వాళ్ళు. ఫరో మాకు మాంసం కావాలి, అది కావాలి అని అడిగినప్పుడు దేవుడు మోషే ప్రార్థించాడు. సరే అయ్యా, వారు ఎన్ని రోజులు అడిగారు? 10 రోజులయ్యా, దానికంటే రెట్టింపు ఇస్తున్నాలే, తినమను అని దేవుడు పరలోక ఆహారమును భుజించడానికి ఇచ్చాడు, మన్నా. ఇప్పుడు మనం ఆత్మీయ ఆహారాన్ని భుజించాలి. మనం ఇప్పుడు ప్రభువు రక్త మాంసములో. ఆ తర్వాత పరీక్షించబడ్డారు ఇజ్రాయేల్ ప్రజలు, మనం కూడా అంతేనండి, పరీక్షించబడాలి. ఆయన ద్వారా మనం శ్రమ పెట్టబడడానికి ఇష్టపడాలి. పరీక్షలో గొప్ప ఫలం ఉంది, పరీక్షించబడలో గొప్ప ఫలితం ఉంది. ఈనాడు చాలామంది ఒకవేళ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి ఒక చిన్న సర్వే చేస్తే, నీకు ఇష్టమైంది మీ స్కూల్లో నుంచి తీసివేయాలి అని అడిగితే, మొట్టమొదటిగా సార్ పరీక్షను తీసేస్తే, ఎగ్జామ్స్ని తీసేస్తే చాలా హ్యాపీ సార్. ప్రతి ఒక్కరు, చాలామంది పరీక్షలకు ఇష్టపడడం లేదు. దేవుడు ఎప్పటికప్పుడు పరీక్షించి ఈ బిడ్డ పరీక్షలో మనం ఎప్పుడైతే నెగ్గుతామో, ఆ నెగ్గడానికి కూడా దేవుడు ఖచ్చితంగా సహాయం చేసేవాడై ఉన్నాడు. మరి ఎప్పుడైతే మనం పరీక్షించబడతామో గొప్ప ఫలాన్ని అనుభవిస్తూ ఉంటాం. యోబు జీవితంలో చూస్తాం కదండి, మనం పరీక్షించబడ్డాడు, అన్నిటినీ కోల్పోయాడు, సర్వాన్ని కోల్పోయాడు, అయినప్పటికీ ఎక్కడ తన విశ్వాసాన్ని కోల్పోలా, నిరంతరం దేవుని వైపే చూస్తూ ఉన్నాడు. అంతా నా మేలుకే, ఆయనే స్తుతించబడునుగాక అని ఎప్పుడైతే అన్నాడో, స్తుతులపై ఆసీనుడైనటువంటి దేవుడు యోబు యొక్క జీవితం పైన ఆశీర్వాదాలను కుమ్మరింపచేశాడు. మనం కూడా పరీక్షించబడాలి. ఆనాడు వారు పరీక్షించబడ్డారు. పరీక్షల్లో కొంత అవకతవకలు వచ్చినప్పటికీ దేవుడు మరలా నిలబెట్టి ఆ యొక్క స్వాస్థ్యానికి చేర్చాడు. మనల్ని కూడా ఖచ్చితంగా దేవుడు పరీక్షిస్తాడు. పరీక్షించినప్పుడు ఆ పరీక్షకు లోబడితే గొప్ప ఫలాన్ని చూస్తాం. యోబు జీవితంలో చూసాం. పరిశుద్ధ గ్రంథంలో ఇంకా చాలామంది జీవితాల్లో పరీక్షించబడడానికి ఇష్టపడి అనేకమైనటువంటి ఫలాన్ని పొందుకున్న వారు ఉన్నారు. చివరిగా సీనాయి కొండ వద్ద ఆజ్ఞలు చూస్తూ ఉన్నాం. మోషేకి ఇచ్చిన సీనాయి కొండ దగ్గర 10 ఆజ్ఞలు, అవైనా చూస్తూ ఉంటాం. ఆ తర్వాత ఈ ప్రస్తుత దినాల్లో దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. ఎట్లా ఈ భక్తి యాత్రని ఎలా కొనసాగించాలి, ఈ పరిస్థితుల్లో ఏ విధంగా ముందుకు కొనసాగాలి, ధైర్యాన్ని తెచ్చుకోవడానికి ఎలా, దేవుడు మనతో మాట్లాడడానికి గొప్ప దారి ఏమిటి అంటే ఈ పరిశుద్ధ గ్రంథమే. ఆనాడు సీనాయి కొండ దగ్గర 10 ఆజ్ఞలు, ఈనాటి పరిశుద్ధ గ్రంథం మనకి దేవుడిచ్చాడు. చివరిగా ఇవన్నిటినీ జరిగించిన తర్వాత, ఇంత దీర్ఘకాలిక ప్రయాణంలో ఇవన్నీ కొనసాగుతూ వచ్చిన తర్వాత చివరికి కనాను స్వాస్థ్యం చేరుకున్నారు. మనం కూడా మన నిత్య రాజ్యానికి చేర్చబడాలి. దేవుడు ఇదండి, ఆనాడు కనాను యాత్రలో ఇజ్రాయేలు ప్రజలను నడిపించడానికి ఇన్ని శ్రమల ద్వారా, ఇన్ని ఇబ్బందుల ద్వారా, ఇన్ని పరీక్షల ద్వారా, వీటన్నిటిని దాటుకుంటూ వచ్చింది. ఎందుకు అంటే ఆనాటి ప్రజల్లో స్వారూప్యాన్ని చూడడానికి, నేటి పరిస్థితుల్లో జీవనయాత్రను సాగిస్తున్న మనకి ఒక మార్గదర్శకంగా యాత్రను ఉంచడానికే. మొట్టమొదటిది ఐగుప్తు నుంచి అనగా ఇహలోకమని, బానిసత్వం నుంచి విడుదల అంటే పాపాల నుంచి విడుదల అని, వారి ప్రయాణంలో ఎర్ర సముద్రం దాటిన తర్వాత మనం కూడా ఈ ఇహలోకంలో బాప్తిజం పొందాలి అని పాటలు పాడారు. అనగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని. ఆ తర్వాత పరలోక ఆహారం మన్నాను భుజించిన తర్వాత మనం కూడా క్రీస్తు శరీర రక్త మాంసంలో పాలిభాగస్తులు కావాలి అని దేవుడు ఒక్కొక్కటి మాదిరికరంగా, ఒక్కొక్కటి ఎంతో మాదిరికరంగా మనకి చూయిస్తూ వచ్చారు. ఇది కేవలం దేవుని ఏర్పాటు మాత్రమే, ఇది కేవలం ఆయన సంకల్పం మాత్రమే. నా బిడ్డలకు ఒక మార్గాన్ని చూయించాలి అని చెప్పి దేవుడు నిర్ణయించిన ఓ సత్య మార్గం ఇది. కానీ ఇది సరిగ్గా గ్రహించక ఎంతోమంది దేవుడు కఠినుడు కదా, ఇంతలా ఎందుకు చేయాలి అని అన్యులు అంటూ ఉన్నారు, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు అంటూ ఉన్నారు. వాస్తవానికి ఈ కనాను యాత్రలో ఇంత దీర్ఘకాలికంగా జరగడానికి గల ముఖ్య అంశం ఏమిటి అంటే, దేవుడు తన బిడ్డలకి, మనకి, ఆనాటి ప్రజలకి, ఇప్పుడు ఉన్నటువంటి మనకి
ఎంతో విలువైనటువంటి గొప్ప పాఠాన్ని నేర్పించాలని, ఈ కనాను యాత్ర ద్వారా ఇహలోకానికి సంబంధించిన గొప్ప పాఠాలు నేర్పించాలని ఆనాడు కనాను స్వాస్థ్యం చేర్చబడడానికి వారిలో ఆ స్వారూప్యాన్ని తీసుకువచ్చాడు. ఈరోజు మనం నిత్యరాజ్యానికి వెళ్ళడానికి మనలో గొప్ప స్వారూప్యాన్ని తీసుకురావడానికి దేవుడే ఆ కనాను యాత్రని మనకు ఒక గుణపాఠంగా ఎంచాడు. ఇప్పుడు ఆలోచించారు కదా, ఎంతమంది అండి ఇన్ని శ్రమలు పడ్డానికి, ఇంత దీర్ఘకాలిక యాత్రను కొనసాగించడానికి ఇష్టపడుతూ ఉన్నారు? మీరు కూడా ఇజ్రాయేలు ప్రజల్లాగా సనుగుతూ గొనుగుతూ దేవుని నుండి దూరమైపోతూ ఉన్నారా? చిన్న చిన్న స్వల్పమైన వాటి కొరకై మనపై అధికారంగా ఉన్నటువంటి పాస్టర్లనో, సేవకులనో, నాయకులనో, కుటుంబ యజమానులనో, ఎవరైతే ఆధ్యాత్మికంగా నడిపిస్తున్నారో వారిపైన తిరగబడుతూ ఉన్నారా? దేవుడు నేర్పించాలనుకున్న మార్గంలో పయనించక తప్పదు. పయనిస్తే దేవునికి మనముగా అప్పచెప్పుకుంటే నిత్యరాజ్యానికి చేరడం కూడా తటస్థం. అంతే, ఖచ్చితంగా మనం తీసుకువెళ్ళే దేవుడై ఉన్నాడు. ప్రస్తుత దినాల్లో విశ్వాసులుగా ఉన్న మీరు మనము అందరం ఆలోచించుకోవాలి. నేను అనుకున్నది జరగడానికి ఇంత ఆలస్యం అవుతుంది అన్నా, లేదా నా జీవన ప్రయాణంలో ఎదురవుతున్న ప్రతి సమస్య ఎందుకు వస్తుంది, ఎందుకు నాకే వస్తుంది, నా జీవితం ఇంతేనా అని ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు, యవనస్తుల్లో కూడా. దేవుడు నా జీవితాల్లో ఆలస్యం చేస్తుంది ఏమిటి అంటే, ఘనమైన రీతిగా మనందరినీ స్థిరపరచడానికే. మొట్టమొదటిగా మనం చూసాం కదండి, అబ్రహాము ప్రయాణం అంతటిలో విశ్వాసులకు కర్తగా మారాడు. మనం కూడా మారుతాం. దేవుడికి నడిపించేటప్పుడు, మన ప్రయాణంలో దేవుడు నడిపిస్తున్నప్పుడు ఆయనకి మనముగా అప్పగించుకోవాలి. ఇజ్రాయేల్ ప్రజల యొక్క ఆ యాత్ర అంతటిలో ఎన్నో శ్రమలు వచ్చాయి, కానీ దేవుడు అత్యధికమైన మేలులతో కూడా నింపుతూ వచ్చాడు. వారికి ఆకలి దప్పికలుగా ఉన్నప్పుడు మన్నా ఆహారంతో నింపి తృప్తిపరిచాడు. వారికి దాహం వేస్తున్నప్పుడు చేదుగా ఉన్న నీరుని మధురమైన నీటిగా మార్చాడు. మన జీవితాల్లో కూడా అంతే, చేదైన జ్ఞాపకాలతో, చేదైన సమస్యలతో, అంధకార సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉన్నారు. అవి మధురాతి మధురముగా మార్చగలిగిన దేవుడు మన దేవుడు. ఈ ప్రయాణంలో దేవుడు సరిచేయడానికి నీవు ఒప్పుకొనిటే, నీవుగా దేవునికి సమర్పించుకుంటే, ఆ పరీక్షలో నిలబడడానికి నువ్వు ముందడుగు వేస్తే ఖచ్చితంగా మధురాతి మధురమైనటువంటి ఆశీర్వాదాలతో కూడిన జీవితాన్ని దేవుడు మనందరికి ఇచ్చే దేవుడై ఉన్నాడు. నేర్చుకున్నాం కదండి, ఈ కనాను యాత్ర ఎంతో కదిలించబడింది. ఈ నేటి జీవన యాత్రకి మనకు నేర్పించడానికి దేవుడు ముందుగానే పెట్టిన పాఠం. చివరికి దేవుని యొక్క ఆలోచన ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలకి కనాను దేశం స్వాస్థ్యంగా నడిపించడం, ఈనాడు మనందరినీ నిత్య రాజ్యంలో జ్ఞాపకం చేసుకోవడం, నిత్య రాజ్యాన్ని మనందరికీ చేర్చబడడానికి దేవుడు ప్రయాసపడుతూనే ఉన్నాడు. ఈ ప్రయాసలో మనం అనుభవిస్తున్న ప్రతి శ్రమ నిత్య రాజ్యానికి చేర్చడానికే. ఈ భూలోకంలో మనం పడుతున్న ప్రతి ఒక్క బాధ, ఇబ్బంది, ప్రతిదీ మనలో ఉన్నటువంటి మస్టును తొలగించి ఆయన కుమ్మరి మనందరినీ ఆయన స్వారూప్యంలో చేసుకోవడానికి. ఆయన ఒక శిల్పకారుడు, మనందరిని బండలాంటి హృదయాలన్నింటినీ ఆయన స్వారూప్యంలో చెక్కుకుంటూ ఉన్నాడు. మనందరం మన జీవితాలన్నీ ఆయనకు చెప్పుకుంటూ ఉందాం. ఆ ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపించిన దేవుడు మనల్ని ఈరోజు నడిపించి ఆయన నిత్యరాజ్యానికి చేర్చడానికి ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు మనతో మాట్లాడిన విధానానికై స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థించుకుని ముగించుకుందాం. మహాగణుడు అయినటువంటి తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఈ కనాను యాత్రలో మేము ఆలోచించిన ప్రతిసారి ఇంత దీర్ఘకాలికంగా, ఇంత సమయం వెచ్చించి, ఇంత శ్రమలతో, ఇబ్బందులతో నీ ప్రియమైన బిడ్డలను నడిపించడం ఏమిటి అని ఆలోచించినప్పుడు కొన్నిసార్లు అర్థం కాక తర్జన భర్జన అయిన వారము ఉన్నాం. కొన్నిసార్లు మీ యొక్క జ్ఞానంతో మీరు మాకు నేర్పించిన విధానానికై స్తోత్రములు తండ్రి. ఆనాడు కనాను యాత్ర ఈనాటి ప్రజలమైన నీ బిడ్డల యాత్రకి సత్సంబంధం కలిగి ఉందని, ఆనాడు కనాను స్వాస్థ్యంగా మీరు పంపించడానికి ప్రజల యొక్క వారిలో ఉన్నటువంటి లోపాలన్నింటినీ సరిచేసి మీరు నడిపించాలని చెప్పి మీరు అంత దీర్ఘకాలికంగా చేయించారు. ఈరోజు మా జీవితాల్లో మాకు ఎదురవుతున్న సమస్యలు అవ్వచ్చు, ఇబ్బందులు అవ్వచ్చు, వేటినైనా సరే అవి పరీక్షలని, ఆ పరీక్షలో మనల్ని జయించేటట్టు దేవుడు చేయిస్తున్నాడు అని, గొప్ప స్వారూప్యంలో దేవుడు మనల్ని చూడాలి అని చెప్పి ఆశపడుతున్నాడని చెప్పి, కేవలం తర్వాత నిత్యరాజ్యానికై మీరు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారని మేము నేర్చుకుంటూ ఉన్నాం. మీరు మాతో మాట్లాడిన విధానానికై స్తోత్రములు తండ్రి. ఈ మాటలు విన్న ఏ ఒక్కరూ వదిలివేయక, విడిచిపెట్టక, సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలించి అభివృద్ధి చేయండి.
ప్రతి ఒక్కరూ ఈ యొక్క యాత్రను గూర్చి ఆలోచిస్తూ ఈ యాత్రలో జరుగుతున్న ప్రతి సమస్యకై నిలబడడానికి, తట్టుకోవడానికి నా దేవుడు నాలో పరిపక్వతను చూడాలనుకుంటున్నాడు అని ఆశతో ఎదురు చూస్తూ నీ నిత్యరాజ్యానికై, నీ రాకడికై సిద్ధపడడానికి సహాయం చేయమని, మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని మాకు రక్షకుడు, ప్రాణ విమోచకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.